ధర్మం చెయ్యండమ్మా. బాబు, ధర్మం చెయ్యండి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు, ధర్మం చెయ్యండి. ఆ ఏంట్రా మా అల్లుళ్ళు ఈ స్టేజ్కొచ్చేసారు. ఇంత బతుకు బతికి అడక్క తింటున్నారు. ఒరే రాముడు, మేం డబ్బులు అడుక్కోవట్లేదు. ప్రేక్షకుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుక్కుంటున్నాం. ఎందుకంటే వాళ్ళేమో అండదండ కాబట్టి. కరెక్టేరా. ధర్మం చేయండి బాబు. లైకులు షేర్లు కూడా ధర్మం చేయండి, మామూలుగా ఉండదు. సబ్స్క్రైబర్స్ బటన్ని ధర్మం చేసి కిందున్న గంటని కొట్టండి. మా వీడియోస్ రూపంలో మీకు పుణ్యం వస్తూనే ఉంటుంది. మామా, మామా, ఎక్కడున్నావు మామా? ఎక్కడున్నావు? ఆ ఏంట్రా అల్లుడు, ఏంటా హడావిడి? మామా, ఇందాక పడుకున్నప్పుడు పడుకున్నప్పుడు ఏమైంది? కల్లో కల్లో కీర్తి సురేష్ వచ్చిందా? పామొచ్చింది మామా. పామా? అవును మామా, చాలా పెద్ద పాము. చంపుతా అన్నట్టు కల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. ఒరే అల్లుడు, నిన్న రాత్రి ఏం చేసావురా? నేనేం చేశాను? పనికి మళ్ళేదవా, ఒంటరిగా అనకొండ సినిమా చూసి సచ్చావుగా. ఆ అనకొండనే కల్లోకొచ్చినట్టుందిలే. కానీ అది అనకొండలా లేదు మామా, వేరేలా ఉంది. అది దాని బంధువుల జాతి అయ్యుంటుందిలేరా. ఏంటో మామా, ఈ మధ్య ఏవేవో వస్తున్నాయి కళ్ళు. ఆ బుర్రలో ఏమైనా ఉంటే కదా అంతా ఖాళీ కుండ. అందులో పాములు పురుగులు తప్ప ఇంకేం తిరుగుతాయి? అవునవును, నీ బుర్రలో పెళ్లి కూతురు ఫోటోలు, బ్రోకర్ల నంబర్లు తిరిగినట్టు. ఏడ్సేవులే, పనికి మళ్ళేదవా, ఎల్లి. అనయా అనయా ఏటనయా అలా అయిపోయిందాడు పాపం. చూసియో కాకరిసేసింది సత్యం. ఏమైందిరా ఎరసీను? అదేటనయా, నీకింక విషయం తెలీదేటి? చెప్తే కదా తెలిసేది ముండా. అక్కడ ఊరంతా కోడై కూస్తుంటే తెలీదంటావేటనయా? మన ఇంటెనక శేఖర్ ఉన్నాడుగా. అవునున్నాడు. ఇప్పుడు వాళ్లేడు. ఎటెళ్ళాడు? ఏటెళ్ళడం ఏటి, ఎల్లిపోయాడు పైకి. ఏం మాట్లాడుతున్నావురా ముండా? మరి ఏటనుకున్నావు ఏటి? ఊరి బయట సిట్టడు ఉందిగా, రాత్రి అడవిలో పాము కాటేసిందంటాడికి. అయ్యో, ఆడంతరాత్రి ఆ అడవి వైపు ఎందుకెళ్ళాడ్రా? సావు సాయికి చేసినట్టుంది, వెళ్ళనట్టున్నాడు సత్యదవా. అసలే నిన్న అమావాస్య, అనవసరంగా వెళ్లి చచ్చాడు ముండా. సిట్టడివి ఈ మధ్య చాలా చిత్రంగా ప్రవర్తిస్తుందనే. అటు పక్క ఎవడెళ్ళినా ఏదో ఒక సౌండ్ వచ్చి భయపడుతున్నాడు. చూసావు మళ్ళీ కాకరిసేసింది సత్యం. పైగా ఇలా అమావాస్యకి మరీ ఎక్కువ ముండా. కరెస్టే, కొంపు తీసి మన పూర్వీకులు మన మీద పగపట్టేశారేమో. ఎందుకు పగబడతారు? ఏముందనయ్య, వాళ్ళు కట్టినవి మనం కూల్చేస్తున్నాం, వాళ్ళు నాటినవి మనం నరికేస్తున్నాం. పక్కింటోడు వస్తువు ఏదైనా పీకెత్తేనే ఆడు పీకల దాకా రగిలిపోతాడు. అలాంటిది మన పూర్వీకులు పగబట్టడంలో తప్పేముంది చెప్పు? అవును, ఊళ్ళో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవుననయ్య, ఎవడు ఎలా పోతున్నాడో పోయేదాకా తెలియట్లేదు పాపం. ఒరే మో, బయటికెళ్దాంరా మో. ఒరే కాశీ, నన్ను డిస్టర్బ్ చేయకరా, అసలే చిరాకులో ఉన్నాను. చిరాకులో ఎందుకుంటావురా మో? శుభ్రంగా ఇంట్లో ఉండొచ్చు కదా, ఫ్యాన్ కింద చల్లగుంటది. ఒరే, నీ పాచిపోయిన పంచులు నా ముందు ఎయికే. చెప్పాను కదా నా మూడు బాలేదని, ఇంకెళ్ళు. సర్లే, కాని మూడెందుకు బాలేదురా మో?
ఏమోరా బోర్ కొడుతుంది. ఏ పని చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుంటే బోర్ కొట్టకుండా ఇంకేమో ఏదైనా పని చేస్తే యాక్టివ్ గా ఉంటాం. ఒరే నువ్వు కూడా ప్రవచనాలు మొదలెట్టకే. చెప్పేది వినరా ముందు. ఇలా ఖాళీగా కూర్చునే బదులు నాతో రా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఎక్కడికేంటి? అక్కడొక మంచి ప్లేస్ చూసొచ్చాను, వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం. ఫొటోస్ సూపర్ వస్తాయి, అలా వెళ్ళి ఎంజాయ్ చేసొద్దాం. ఒరే ఫోటోస్ తీయడం నీకెంజాయ్, నాకు చిరాకు. కానీ నీకు దిగడం ఇష్టం కదరా మో. అది కూడా కరెక్టే అనుకో, కానీ నీ అంత వరస్ట్ గా ఫోటోస్ ఎవరు తీయరు. ఇప్పుడు నేర్చుకున్నాలేరా మో, సిన్సియర్ గా బాగొస్తాయి. ఏం నేర్చుకున్నావు? ఏం బాగొస్తాయి? మామ మేం ఫొటోస్ తీసుకోవడానికి బయటికెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా? మీలా పనికి మాలిన ఎదవని కాదు నేను, నాకు చాలా పనులున్నాయి. అవును మరి, మీద పడి పిలిస్తే ఇంకా ఓవర్ చేస్తాడు. ఏమన్నావురా? ఏం లేదులే మామా, నువ్వు రాకు మేము వెళ్తాంలే. నేను అదే చెప్పాను కదరా, పనికి మాలినేదవా. మామ వాణ్ణి పట్టించుకోవద్దు, నా మాట వినిరా. నీకు మంచి ఫొటోస్ తీస్తాను, నీకు పెళ్లి చూపులకి యూజ్ అవుతాయి. నీ ఫొటోస్ వరస్ట్ అంటే వరస్ట్గా తీస్తావు, ఏం అక్కర్లేదు. లేదు మామ, ఇప్పుడు బాగా నేర్చుకున్నాను, సూపర్ గా తీస్తాను. ఒక్కసారి ట్రై చేసి చూడు, నీకు సంబంధం సెట్ అయిపోద్ది. అవునా? సర్లే పద. పెళ్ళంటే చాలు, శ్మశానానికి కూడా రావడానికి రెడీ అయ్యానా. ఏడ్చేవులే సన్యాసి, పద. ఇదేరామో ఆ ప్లేస్, ఎలా ఉంది? ఒరే ఇదే ప్లేస్ దొరికిందా నీకు ఫొటోస్ తీసుకోవడానికి? వెనకల శ్మశానం ఉంది దరిద్రుడా. శ్మశానం వెనకల కదరమ్మో, ఇక్కడ కాదు కదా. సర్లేరా ఎదవ డిస్కషన్, ముందు ఫోటోలు తీసుకోండి. ఫొటోస్ తీసుకునే ముందు కాస్త ఇక్కడే కూర్చొని కాలక్షేపం చేద్దామని మిక్స్చర్లు సమోసాలు పట్టుకొచ్చాను, అది తినుకుంటూ ఎంజాయ్ చేద్దాం. అయ్యాక ఫొటోస్ దిగుదాం. ఆహా సూపర్ రా కాసిగా, పిక్నిక్ అంటే ఇలా ఉండాలి. సర్ప్రైజ్ బాగుంది. రానని ఏడ్చావుగా. నువ్వు కూడా రానన్నావు కదరా. అన్నా కానీ ఇప్పుడు వచ్చాంగా. ఎందుకు పుడతారో కూడా తెలియదు. ఈ చెల్లెటి గాల్లో ఎవరూ లేకుండా నేను మీ అత్త కలిసి కూర్చొని పల్లీళ్ళు తినుకుంటూ కూర్చుంటే ఉంటదిరా. ఇంకా జీవితంలో ఆ కళ నెరవేరినట్టే. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నాకు అసలు పెళ్ళవదనా? దాని అర్థం అదే కదా మామా. దుర్మార్గుడా, కనీసం నీలాంటి వాళ్ళ నోరు ముయించడానికైనా నా పెళ్ళవ్వాలిరా. సర్లే మామ, కాసేపైతే చీకటి పడేలా ఉంది, పద ఫొటోస్ తీసుకుందాం. ఒరే నాకు ఫొటోస్ బ్రహ్మాండంగా తీ, దెబ్బకి పెళ్లి ఆఫర్లు క్యూలు కట్టాలి. నిన్ను కట్టేసి కొట్టకుండా ఉండేలా చూసుకో. ఏమన్నావురా నువ్వు? ఏమన్నావు? మామ అనవసరంగా రచ్చ చేయకు, అసలే టైం అయిపోతుంది. ముందు ఫొటోస్ దిగు పద. సరే. మా బాస్కి పొద్దుగా సమయం సందర్భం లేకుండా పోతుంది. ఇంత రాత్రి మందు కావాలంటాడికి, పాపం కుంటోడు కదా అనే జాలి కూడా లేదు. వామ్మో, ఈ చిట్టడివి దగ్గరకు వచ్చేసాను. స్వామి నువ్వే కాపాడాలి. రే కదా నువ్వు? అవునరా గుంటోడా, నేనే. రే నువ్వు చచ్చిపోయావు కదరా? అవునరా, ఇగో ఇక్కడే నిన్న అమావాస్యకి పాము కాటేసింది, చచ్చిపోయా. బాబు గారు, అమ్మా. ఏంట్రా కుంటోడా, కుంటోళ్ళకి రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారేంటి, అలా పరిగెత్తుకుంటూ వచ్చావు? మీరెన్నైనా చెప్తారండి బాబు, ఆ శేఖర్ గాడు సచ్చాడు కదా. అవునరా, పాము కాటికి పోయాడు పాపం. ఇందాక మీ మందు తెత్తుంటే సిట్టడివి దగ్గర ఎదురుకొచ్చి నిలబడ్డాడు. వామ్మో, గోళీలు గల్లంతా అయిపోయాయి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? సచ్చినోడు ఎలా వస్తాడ్రా? నాతో మాట్లాడాడండి బాబు, భయంతో చచ్చిపోయానే. ఒరే కుంటోడా, నా మందు తెచ్చేటప్పుడు కళ్ళు తాగేసి వచ్చావు కదరా. తాగాను కానీ ఆడిని మాత్రం
చూశానండి నేను. సర్లేరా, అర్థమైందిలే, వెళ్ళి పడకు. ఈడొకడు. ముందు కంటే ఈసారి ఫోటోస్ పర్లేదులేరా కాశీ, బానే వచ్చాయి. అవునరా కాశీ, కాస్త ఇంప్రూవ్ అయ్యావు. ఆ? ఒరే అలిడే, ఆ సౌండ్ ఏంట్రా? ఏంటో మామా? ముందే చెప్పాను చీకటి పడుతుంది వెళ్ళిపోదాం పదా అని. నా మాట వింటే కదా. మామా, పాము మామా, పాము. నాకు భయమేస్తుందిరమ్మో.